హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా అండి? ఇవాళ నేను చేసుకున్న హలో అండి. పూజ దేవుడి దగ్గర ఎలా సర్దుకున్నాను, సామాన్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అన్నీ అయితే చూపిస్తానండి మీకు. దేవుడికి అయితే పూజ అయితే ఎలా చేసేసుకున్నానండి. ఇవాళ గురువారం కదండి, పొద్దున్నే లేటండి దేవుడి కాడ అయితే శుభ్రం చేసేసుకుని దేవుడి పూజ అయితే చేసుకున్నాను. దేవుని ఎలా అలంకరించాను, ఎలా పూజ చేసుకున్నాను అదైతే మీరందరికీ చూపిస్తానండి. చూసారని మా ఇంటి దేవుడిని ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. చూద్దాం. ముందైతే అండి పువ్వులు అయితే మా తోటలో పూసిన పువ్వులు అయితే కోసుకుంటున్నానండి. పువ్వులు చూసారా కోసేసుకుని పాలు అయితే మరగబెట్టుకుని దేవుడి కాడ అయితే వెళ్ళి సిద్ధం చేసుకున్నాను. దేవుడి పువ్వులు తర్వాత వినాయకుడిని గౌరీదేవి కడగాలనేసండి శుభ్రంగానే నీళ్ళు అయితే తెచ్చుకున్నామండి. గంగ అయితే తెచ్చుకున్నాను. గోదావరి నుంచి నీళ్ళు అయితే తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని వాటికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టండి శుభ్రంగానే. మనకి చూసారా గౌరీదేవిని అయితే శుభ్రంగా కొడుకుని పక్కన పెట్టుకున్నామండి. 2 ప్లేట్లు అయితే పెట్టింది. కింద అయితే పెట్టకూడదండి దేవుణ్ణి, పళ్ళాల్లో కానీ లేదంటే తమలపాకు వేసి కానీ పెట్టుకోవాలండి దేవుణ్ణి. అందుకని శుభ్రంగా కడుక్కుని గోదావరి నీళ్ళు అవి తెచ్చుకుని క్లీన్గా నీట్గా కడుక్కున్నానండి. పసుపు కుంకుమ గుర్తు అయితే అక్షింతలు గుర్తండి. చూసారండి, ఓ పక్కన పసుపు, ఓ పక్కన కుంకుమ, ఓ పక్కన అక్షింతలు, ఓ పక్కకి గంధం అయితే ఉన్నాయండి. వినాయకుడికి అయితే మొత్తం అంతా పసుపు అయితే రాసుకుంటున్నానండి. నేను ప్రతి వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. మొత్తం అన్నీ రోజు అయితే అండి శుభ్రం చేసుకుంటానండి. మొత్తం దేవుడి దగ్గర పటాలు అవి అయితే ఏమైతేనండి మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసుకుంటాను. గౌరీదేవిని కూడా శుభ్రంగా అండి పసుపు రాసి చక్కగా బొట్లు అయితే పెట్టుకోవాలండి. పసుపు అయితే రాస్తున్నాను చూసారండి. కుంకుమ అయితే పెట్టుకుంటున్నాము. దానిపైన అయితే గంధం బొట్లు కూడా పెట్టుకోవచ్చండి. మనం ఎలా తయారు చేసుకున్న దేవుడికి అలంకరణ మనకు ఆనందమేనండి. ఇలా కుంకుమతో అయితే బొట్లు అయితే పెడుతున్నానండి. గంధంలో కానీ నీళ్ళు వేసుకునింది గంధం పొడి కదండి, ఇప్పుడు ఇన్స్టెంట్గా గంధం పొడి వచ్చేస్తుంది. గంధాన్ని కరగదీసి దానికి గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మనకు కావాల్సిన సైజులో చిన్నదైనా చిన్నది, పెద్దదైతే పెద్దది గంధం బొట్లు పెట్టుకుని ఇలా అలంకరించుకున్నానండి గౌరీదేవిని. అలాగే దుర్గాదేవి డాలర్ అయితే ఉన్నదండి. డాలర్ కూడా కడిగేసాను శుభ్రంగాని గోదావరి నీళ్ళతోటి. చూసారండి డాలర్, అది ఒక కోవిరాజు గారు ఇచ్చారు మాకు. అది డాలర్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అన్నారు. దానికి కూడా గంధం రాసి ఎడాపెడాను దానికి బొట్లు అయితే పెట్టేసుకుంటానండి. ఎదరైతే దుర్గాదేవి ప్రతిమ అయితే ఉంటుందండి. వెనకాల శ్రీచక్రం అయితే ఉంటుందండి డాలర్ మీద. అది గౌరీదేవి మీద పెట్టి ఇప్పుడు పూజించుకుంటానండి నేను. వెండి సామాను అయితే శుభ్రం చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. పొద్దున్నే మనం స్నానం అయితే చేసిన తర్వాత అండి అన్నీ శుభ్రం చేసుకుంటాను నేను. తమలపాకులు అయితే తీసుకున్నానండి. దాని మీద దీపపుంజులు అయితే పెట్టుకుంటున్నాను. అన్నీ పొద్దున్నే లేచిన వెంటనే దేవుడి కాడికి స్నానం అవి చేసేయండి. దేవుడి దగ్గర శుభ్రం చేయటం వల్ల ఏదైనా సరే స్నానం చేసాకనే చేస్తానండి. అవి మనం ఎంతో పవిత్రంగా పూజించుకుంటాం కాబట్టి, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి కాబట్టి మనం శుభ్రం అయ్యి దేవుడి దగ్గర కూడా మనం శుభ్రం చేసుకుని ఆ వస్తువులైనా మనం స్నానం చేసాకనండి శుభ్రం చేసుకోవాలండి. కానీ కొంతమంది వీలు కుదరక ముందు రోజు చేసుకుంటారండి. దాంట్లో తప్పేమో ఎవరి పనికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటారండి. నేను మటుకైతే పొద్దున్నే స్నానం అయ్యి చేసిన తర్వాత అండి దేవుడి దగ్గర సామాన్లు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తానండి. దీపారాధన అయితే వెలిగించుకోవచ్చండి. ముందుగా నూనె వేసుకుని దాంట్లో ఒత్తులు కూడా వేసుకోవాలండి. ముందు ఎప్పుడైనా సరే నూనె అయితే వేసుకోవాలండి. ఈ ప్రమిదలు అయితేనండి బయట తులసమ్మ దగ్గర పూజించుకుంటాం కదా, తులసమ్మకి ప్రమిద పెట్టి ముందు దీపం వేసి కింద పెడతానండి. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత
ఆ తర్వాత తులసి దగ్గర అయితే దీపారాధన చేసి పూజించుకుంటానండి. సూర్య భగవాను కూడాను ఒత్తులు అయితే వేస్తున్నామండి. ఒకటైతే వేయకూడదు, 2 ఒత్తులు కలిపి వేసుకోవాలి ఎప్పుడూను దీపారాధనలోని. దీపారాధనకి చక్కగా గంధంతో కానీ బొట్లు పెట్టుకొని దీపారాధనకి ఒత్తులు అయితే అన్నిటిలోనే వేసేసుకున్నామండి. ప్రమిదలో కూడా వేసేసాను కదండి. ఇప్పుడు చూసారండి గంధం బొట్లు అయితే అండి దీపారాధనకి పువ్వులకు ఉన్నాయి. చిన్న చలిసీమలు అయితే అండి కుట్టేస్తున్నాయి. గంధం బొట్లు అయితే పెట్టుకోవచ్చండి. చూసారా, మొత్తం దేవుడి దగ్గర ఉన్న సామానానికి అన్నిటికైతే గంధం బొట్లు పెట్టుకోవచ్చు. గంటకు పైన అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామికి అయితే పెట్టానండి. కింద కలశానికి కూడా పెట్టామండి. తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. నిదానంగా చేసే పూజ ఎంతో ఆనందంగా, మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆనందమే కదండి, ఏది చేసినా సరే దేవుడికి ఆనందమే. కరివేరు పూలు అంటే పసుపు పూలండి, బోళ్ళని పూసిన వాళ్ళ. అలాగే తెల్లవి కదండి, పింక్ రంగు పింక్ రంగు మందారాలు పువ్వులతో అయితే అండి పటాలకైతే అలంకరించుకుంటున్నాను. చూసారండి, గులాబీ కలర్లో ఉంటాయి మందార పువ్వులు. అవి చాలా బాగుంటాయి. సాయంత్రం దాకా అయితే అండి చక్కగానే ముడుచుకోకుండా అయితే ఉంటాయి. చిన్నవి ఇంతకుముందు వచ్చి ఆ పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదండి. పసుపు పూలు అయితే కరివేరు పూలు అనేసి తెలుసు. పింక్ మందారాలు చూసారండి, అలా మా దొడ్లో పూసిన పువ్వులతో అయితే దేవుడికైతే అలంకరించుకున్నానండి నాకు నచ్చినట్టు. అయితే అండి దేవుడి పువ్వుల పటాలకైతే అండి పువ్వులన్నీ పెట్టేశాను. కొన్ని పువ్వులు అయితే అండి బయట తులసమ్మ దగ్గర అయితే దండం పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా పెడతానండి. ఒక్కొక్కటి ఏమో కరివేరు పువ్వు, 2 ఏమో మందారాలు, పింక్ రంగు మందారాలు అయితే అండి నాకు నచ్చిన రీతిలో అందంగా అయితే అండి పటాలకైతే చదివేసుకున్నానండి. కింద వినాయకుడి దగ్గర అయితే పూలు పెట్టేసండి. తర్వాత దీపారాధన కుందులకు కూడా దీపంతో పాటు పువ్వులు కూడా అలంకరించుకున్నానండి. అలాగే పటం ముందు కూడా చక్కగా దేవుడికి అయితే పువ్వులు అయితే అలంకరించుకున్నానండి. చూసారా, ఇవన్నీ అయితే బొట్టలో పూసిన పూలు అయితే మా తోటలో పూసిన పువ్వులేనండి. అన్నీ మనం అలంకరించుకుంటే దేవుడు మనకి ఎంతో ఆనందంగా కనపడతారండి. మన మనసులోని ఎంత ఆనందంగా ఉందో దేవుడి మొహంలోని కూడా అండి, దేవుడి పటాల్లోని కూడా ఆనందం అలాగే కనపడుతుందండి. కింద అయితే అండి భగవద్గీత అయితే ఉన్నది, పైన పెట్టుకోవడానికి ఖాళీ లేక కింద అయితే పెట్టానండి. ఆ భగవద్గీత మీద కూడా అండి పువ్వును అయితే వండించాను. అలాగే దేవుడి దగ్గరికి మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని అయితే అండి దేవుడి దగ్గర ముందు అయితే వండించాను. వినాయకుడి దగ్గర అయితే అండి ఒక తమలపాకు వేసి పుచ్చులు కానీ పటికీ బెల్లం కానీ అయితే ఉంచుకోవాలండి. నేనైతే అండి పటికీ బెల్లాలు అయితే వండించాను 6. అలాగే ఎండు ద్రాక్ష పళ్ళు అయితే అండి తమలపాకు వేసుకుని దేవుడికి ప్రసాదం కింద అయితే పెట్టానండి. కర్పూరం వెలిగించండి పక్కన పెట్టుకుని. మనకు ముందైతే అండి దీపారాధన అయితే చేసుకోవాలండి. ధూప్ స్టిక్స్ అంటారు కదా, అగ్గి అయితే ముందైతే అగ్గి అయితే వేసుకునేవారండి, సాంబ్రాణి ధూపం అదిని. ఇప్పుడైతే అండి ప్రతి ఒక్కరి ఇంట్లోనే పొయ్యిలు అయితే లేవు కదండి, ఇలాగ ధూప్ స్టిక్స్ అయితే వచ్చినాయండి. అవి అయితే వెలిగించుకోవచ్చు. ధూపపు కుందులు అంటే ఇస్తారు. మనం దీపారాధన అయితే చేసుకుంటున్నామండి. ముందుగా మనం దీపారాధన అండి ఏకబత్తితో వెలిగించుకోవచ్చు. అలాగే మనం వెలిగిస్తున్నాం కదండి అగరత్తులతో కూడా వెలిగించుకోవచ్చండి. మనం చేసే పద్ధతి మన మనసుల్లోని
భక్తి శ్రద్ధ ఉండాలి తప్ప దేవుడు ఎలా వెలిగించారో అలా వెలిగించాడు అనేసి చూడండి. మన భక్తి అన్నదే దేవుడు చూస్తాడండి ఎవరికైనా సరే. ఇది పెట్టినా అది పెట్టినా దేవుడు ఏది పెట్టినా సరే స్వీకరిస్తాడండి. మనం మనసు పెట్టి ప్రార్థిస్తే దేవుడు మన కోరిక ఎప్పుడూ నెరవేరుస్తాడండి. దీపారాధన అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే సాంబ్రాణి కింద అయితే వెలిగించాను. సాంబ్రాణి కిందని అయితే అండి చక్కగా దేవుడికి ధూపం వేసినట్టు అలా తిప్పుతాయండి. చక్కగానే దేవుడికి ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఎవరికైనా సరే అండి, అమ్మవారికైనా సరే, ఏ దేవుడికైనా సరే ధూపం చూపిస్తేనే అండి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పోయండి, పాజిటివ్ ఎనర్జీ ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడైతే కర్పూరం అయితే వెలిగించుకోవచ్చండి. మనం చూసారండి, మనం హారతి అయితే ఇచ్చుకోవాలండి. హారతి ఇచ్చేంటి దేవుని స్వాగతించినట్టండి. అంటే దేవుడు మన ప్రార్థన వలమనేసి మనకి హారతి ఇవ్వాలండి దేవుడికి. నేనైతే హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి దేవుడికి. హారతి అయితే నిదానంగా ఇచ్చుకుంటేనే చాలా మంచిదండి. కంగారుగా కాదండి. హారతి ఇచ్చినప్పుడు ఎప్పుడు గంట కొట్టాలండి దేవుడికి. ఎందుకంటే మనం ఆహ్వానించినట్టండి, మనం రమ్మని పిలిచినట్టండి దేవుడిని. అలాగే మనం పెట్టిన ప్రసాదాల మీద నీళ్ళు అయితే చల్లుకోనండి. అవి దేవుడికి అయితే పువ్వుతో చూపించాలని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఓం ఉదయన స్వాహ, ఓం సమానాయ స్వాహ అనేసండి 2 చుక్కలు నీళ్ళు వదిలిపెట్టండి దేవుడికి అయితే సమర్పించుకోవాలండి. అలాగే దేవా, నేను పెట్టిన ప్రసాదం సేకరించి మమ్మల్ని చాలా ఆనందింపజేసి అలాగే అందరినీ సదా రక్షించదండి అనేసండి ఆయన దగ్గర అక్షంతలు వండించి మన నెత్తి మీద శిరస్సు మీద అయితే కొన్ని వండించుకుని మనం మనస్ఫూర్తిగా అంటే ప్రార్థన కానీ ఏదంటే దండం పెట్టుకునండి. దేవుడు మన కోరికలు ఏమన్నా సరే అండి చెప్పుకుంటే ఆయన తీరుస్తాడండి. అలాగే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన వెలిగించడానికి మనకు దీపం పెట్టుకున్నాం కదండి, ఆ దీపం వెలిగించి బయట అయితే దీపారాధన అయితే చేసుకున్నామండి. తులసమ్మ కాడ అయితే పెట్టుకున్నాము. బయటకి అయితే అండి జాయిగా వెళ్తున్నాను. గాలి అయితే వేసేస్తుంది, వాతావరణం అయితే బాగాలేదు. అందుకనేసి జాయి అయితే అందువల్ల తులసమ్మ దగ్గర అయితే అండి దీపారాధన అయితే పెట్టుకున్నామండి. ఆ పక్కన ఎప్పుడు నీళ్ళు కింద అయితే వండించుకోవాలండి. ఆ కింద అయితే అండి భూదేవిని కడిగేసి అంటే తులసమ్మ ఎదురుకుంటా ఎప్పుడు ముగ్గు ఉంటేనే కదండి అందం. అందుకనేసి శుభ్రం చేసి ముగ్గు అయితే పెట్టానండి. ఆ కొన్ని నీళ్ళు అయితే అండి తులసమ్మ మొదట్లో వేయాలండి. నేనైతే అలా పోసుకుంటాను. వేసి మన కింద అయితే అండి భూదేవికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టండి. పువ్వులు అయితే పెడతానండి నేను. పువ్వులు పెట్టండి. తులసమ్మ దగ్గర అయితే అండి నైవేద్యం అయితే చెల్లించండి. అగరత్తులు కొంచెం ధూపం చూపించి అగరత్తులు కూడా ధూపం చూపించండి. తులసమ్మకి అయితే అండి పువ్వులతో అలంకరించుకొని ధూపం చూపించండి. అలా సూర్యనారాయణమూర్తిని అలాగే తులసమ్మని అయితే అండి ప్రార్థించుకుందామండి. ధూపం అయితే చూపిస్తున్నాను. పక్కన కుండీలో కాకుండానండి చిన్నది దీపపు ఉంది, దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. అక్షింతలు తీసుకునండి కొన్ని దీపారాధనకి చూపించి మనం శిరస్సు పైన కొన్ని ఉంచండి. కొన్ని అయితే అండి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించండి. లోపలికైతే వచ్చేసానండి. అలాగే దేవ అందరినీ సదా రక్షించదండి అనేసండి మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నానండి. అలాగే దండం పెట్టేసుకున్నాను నేను. అలాగే ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. నాకు ఏ మంచి విషయమైనా చెప్పండి. నేనైతే పూజ అయితే ఇవాళ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాను. మరి